మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 16ను పరిశీలిద్దాం. ఇది ధ్యాన యోగానికి సంబంధించినది. ధ్యానం విజయవంతం కావాలంటే మన జీవన శైలి ఎలా ఉండాలో శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జునః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, యోగమనేది అతిగా తినేవారికి గాని అసలు తినని వారికి గాని సాధ్యం కాదు. అలాగే మరీ ఎక్కువగా నిద్రపోయేవారికి లేదా ఎప్పుడూ మేల్కొని ఉండేవారికి కూడా యోగసిద్ధి కలగదు. ఆధ్యాత్మిక సాధనకు సమతుల్యత అంటే మధ్యే మార్గం చాలా ముఖ్యం. మన శరీరం ఒక వాహనం లాంటిది. దానికి సరైన ఇంధనం మరియు సరైన విశ్రాంతి రెండూ అవసరం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, అసలైన ఆధ్యాత్మికత అంటే శరీరాన్ని కష్టపెట్టడం కాదు, క్రమబద్ధీకరించడం. ఆహారం, నిద్ర వంటి ప్రాథమిక అలవాట్లలో సమతుల్యం పాటించినప్పుడే మనసు నిలకడగా ఉండి ధ్యానానికి సిద్ధమవుతుంది. కృష్ణుడిక్కడ కఠినమైన నియమాలను కాకుండా ఆచరణాత్మకమైన, ఆరోగ్యకరమైన మార్గాన్ని సూచిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆకలికి తగినట్లు తినాలి, అతిగా కాదు. శరీరానికి అవసరమైనంత నిద్రపోవాలి, సోమరితనంతో కాదు. మన ఆహార నిద్ర సమయాలను సరిగ్గా పెట్టుకుంటే మన ఏకాగ్రత, మానసిక శాంతి మెరుగుపడతాయి. ఇది మన పనిలోనూ సంబంధాలలోనూ సానుకూల మార్పును తెస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.